బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. వెంటనే బస్సుకు మంటలంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. పలువురికి తీవ్ర గాయాలవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక హైదరాబాద్ నుంచి పామూరుకు దాదాపు 40 మంది ప్రయాణికులతో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే బయలుదేరింది. అయితే మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొంతమంది మాత్రం మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. అయితే ఈ యొక్క ఘటనపై స్పందించిన అధికారులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను తీసుకొచ్చారు. ఇక గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కూడా పోలీసులకు చాలా కష్టంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే మృతుల సంఖ్య 12కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో పూర్తిగా బస్సు అయితే దగ్ధమైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ యొక్క బస్సు ఘటనకు సంబంధించి ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగిందా? అసలు ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు? కిరణ్, అయితే ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అయితే జిల్లా ఏర్పడినాక ఇంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇప్పుడే జరగటం వల్ల అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకొని ఎంతమంది చనిపోయారని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఇది దట్టమైన మంటల్లో కాలిపోవడం వల్ల సుమారు 15 మంది చనిపోయినారని 12 మృతదేహాలను బయట తీయటం జరిగింది. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ నెంబర్లకు ఫోన్ చేసి అందరూ కనుక్కోవాలి, ఏమైనా సమాచారం ఉంటే దీన్ని తెలియజేయాలని కూడా చెప్పారు. అయితే ఇంత పెద్ద సంఘటన, టిప్పరు బస్సు ఈ యాక్సిడెంట్ లో దాదాపు ఇంతమంది చనిపోవడం ఇదే ప్రథమం కావడంతో అన్ని డిపార్ట్మెంట్లు అక్కడికి చేరుకొని స్థానిక ఎమ్మెల్యేతో సహా కందుల నారాయణ రెడ్డి కూడా అక్కడ చేరుకొని ఈ సంఘటన ఎలా జరిగిందని వారి మృతదేహాలు చనిపోయిన హాస్పిటల్ కూడా వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ఎలా జరిగింది ఏందని దీని మీద కూడా ఆయన దర్యాప్తు చేయమని, దీనికి సంబంధించి మృతదేహాలను ఎక్కడి నుంచి ఏ ఊరోళ్ళని వాళ్ళ సమాచారం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్,
అయితే అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఈ యొక్క ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఏమన్నా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా శ్రీనివాస్? ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరగకుండేందుకు సంబంధిత రవాణా శాఖ వాళ్ళు కూడా వీళ్ళకు సంబంధిత డ్రైవర్లకు లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నిద్ర మొత్తం జరిగిన ఈ ఘటనలో ఘోర రోడ్డు ప్రమాదం దారితీసింది. అయితే ఈ ఘటనలో జరగకుండా ఉండేందుకు అనేక ప్రికాషన్స్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.